ఆదిలాబాద్ జిల్లాలో ఆషాఢ మాస బోనాల పండుగ వైభవంగా కొనసాగుతోంది. పట్టణంలోని అశోక్ రోడ్లో ఉన్నటువంటి పోచమ్మ తల్లి ఆలయంతో పాటు మహాలక్ష్మి వాడలోని అమ్మవారి ఆలయంలో బోనాల సందడి నెలకొంది. పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయాలకు చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆషాఢ మాసం 3వ ఆదివారం సందర్భంగా తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చారు. అమ్మవారి దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక అనుభూతి పొందారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యను మాజీ సీఎం జగన్ స్మరించుకున్నారు. కుల మత ప్రాంతాలకు అతీతంగా భారతీయతకు ప్రతీకగా నిలిచే త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన మహానీయుడు పింగళి వెంకయ్య అని కొనియాడారు. ఇక ఆయన జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు చేశారు. దేశ ప్రధాని సమక్షంలో కూడా అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. తాము చేయని పనులకు క్రెడిట్ దక్కించుకునే ప్రయత్నం చేయబోమని అన్నారు. ఇక జగన్ ప్రభుత్వ హయాంలోనే అన్ని రకాల అనుమతులు క్లియరెన్స్లు వచ్చాయని తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో గుడ్ మార్నింగ్ నరసరావుపేట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచినా కొత్త పెన్షన్లు మంజూరు చేయడంలో విఫలమైందని, పాత పెన్షన్లలో కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఘన నివాళి కార్యక్రమాన్ని నిర్వహించారు. 2 కిలోమీటర్ల పొడవైన జాతీయ జెండాతో భారీ ర్యాలీ చేపట్టి దేశభక్తిని చాటారు. భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్ నినాదాలతో జంగారెడ్డిగూడెం మారుమ్రోగింది. నిర్మల్లోని మల్లన్నగుట్ట హరిహర క్షేత్రంలో చోరీ కలకలు రేపింది. ఆలయంలోని ఉప ఆలయాలైన సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, అమ్మవారి ఆలయాల్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు 10 నుంచి 11 కిలోల వెండి వస్తువులు, 2 తులాల బంగారు ఆభరణాలను దుండగులు అపహరించారు. బాపట్ల జిల్లా కుంకుపాడు స్పిన్నింగ్ మిల్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న 2 బైకులు ఢీకొనడంతో 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు రామ్పూర్కు చెందినటువంటి షేక్ కరీముల్లా, రాళ్లపల్లికి చెందిన ఆదోని రాజుగా గుర్తించారు. పశ్చిమ బెంగాల్లో అరెస్ట్ చేసిన ఉగ్రవాద అనుమానితుడి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ వెల్లడించింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న హమీమ్ మోండల్ను పూర్వ బర్ధమాన్ జిల్లాలో అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. తిరుపతి జిల్లా పుత్తూరు సమీపంలోని నారాయణవనంలో ఇంటర్ విద్యార్థిని జీవ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. తమ కుమార్తె మృతికి ఓ సోషల్ టీచర్ కారణమంటూ మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇంజనీరింగ్ సీట్ ఇప్పిస్తానని నమ్మించి లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.